Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ GD కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడుగుతున్న రీజనింగ్ క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ పార్ట్స్ లో డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 8 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్ లో కూడా 11/1/2023 షిఫ్ట్ 3 వరకు అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు 9th పార్ట్లో భాగంగా 11th January 2023న షిఫ్ట్ 4లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఈ పిక్చర్లో చూసిన విధంగా మనకి పేపర్ని ఫోల్డ్ చేసి తర్వాత ఒక భాగంలో ఫోల్డ్ చేసిన పేపర్ని ఈ విధంగా కట్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మనం పేపర్ను ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకి ఆప్షన్స్లో ఇచ్చిన ఏ ఫిగర్ని పోలి ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనం ఏ డైరెక్షన్లో అయితే మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామో మనకి రివర్స్ డైరెక్షన్లో ఆ పేపర్ను ఓపెన్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ని రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఇలా బాటమ్కి ఫోల్డ్ చేసాం, తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసాం, అప్పుడు ఇలా కటింగ్ చేయడం జరిగింది. అంటే మనం ఫస్ట్ ఏ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తాం, ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసిన దీన్ని రైట్ సైడ్కి ఓపెన్ చేస్తాం, అంటే ఈ డైరెక్షన్లో ఓపెన్ చేస్తాం. అప్పుడు దీని యొక్క మనకి మిర్రర్ ఇమేజ్ సైడ్ వస్తుంది, అంటే మిడిల్లో మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఇక్కడ ఒక చిన్న రెక్టాంగిల్ వస్తుంది. ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఇందులో సేమ్ అదే షేప్ లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇందులో కూడా మనం డ్రా చేసిన విధంగా ఉంది. తర్వాత ఏం చేస్తాం, మనం దీన్ని టాప్ వైపుకి ఓపెన్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతాయి, వీటి యొక్క వాటర్ ఇమేజ్గా మారుతుంది. టాప్ బాటమ్కి, బాటమ్ టాప్కి వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా వస్తుంది, మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది ఈ ట్రయాంగిల్, అలాగే సర్కిల్ ఇక్కడికి వస్తుంది, రెక్టాంగిల్ ఇక్కడికి వస్తుంది, అలాగే సేమ్ ఇదే షేప్లో ఇక్కడ కూడా ఉంటుంది కదా రెక్టాంగిల్, నెక్స్ట్ సర్కిల్. ఒకసారి మనం ఫస్ట్ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు కూడా మనకి ఒకదానికి ఒకటి రివర్స్లో ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ ఫిగర్లో మనం ఏదైతే డ్రా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మనం ఈ లాస్ట్ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవి రివర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, అయితే అందులో మ్యాథమెటిక్స్ సింబల్స్ బదులుగా పెర్సెంటైల్ అనే సింబల్ని ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఆ పెర్సెంటైల్ సింబల్స్ని ఏ సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్తో రీప్లేస్ చేసినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది, ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మనం డివిజన్ సింబల్స్ని అలాగే మల్టిప్లికేషన్ సింబల్ అంటే ఇంటూ సింబల్ని మనం దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, దాని ప్లేస్మెంట్ని అబ్జర్వ్ చేయడం ద్వారా కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా కొంత సమయాన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్లో మనకి సెకండ్ ప్లేస్లో డివిజన్ సింబల్ ఉంది, అంటే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ సింబల్, ఇక్కడికి డివిజన్ సింబల్ వస్తుంది. అయితే మరి 12/5 అంటే 5 టేబుల్ 12లో పోతుందా అంటే పోదు. ఒకవేళ మనకి పక్కన ఇంటూ ఉంటే పోయే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఇంటూ లేదు కదా, ఈక్వాలిటీ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, అంటే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్లో అంటే డివిజన్ సింబల్ పెట్టాలి ఇక్కడ, అంటే 12 టేబుల్ 48లో పోతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ ఇది థర్డ్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది, డివిజన్ సింబల్ వస్తుంది, అంటే 5/4 వస్తుంది. మరి 4 టేబుల్ 5లో పోదు, అలాగే ఇక్కడ ఇంటూ ఉంటే ఒకవేళ ఇందులో పోయేది, కానీ ఇంటూ కూడా లేదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి డివిజన్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే మిగిలాయి. ఒకసారి మనం సెకండ్ ఆప్షన్లో ఈ సెట్ ఆఫ్ సింబల్స్ని ట్రై చేద్దాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం ఉంచాలి, డివిజన్ ఉంచాలి, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంచాలి, అలాగే ఇక్కడ ఈక్వల్ టు ఉంచాలి,
నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటూ ఉంచాలి. మనం ఇది సింప్లిఫై చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రకారం మనం ఫస్ట్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? డివిజన్, భాగహారం చేయాలి. ఈ 12 టేబుల్ 48 ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్. అంటే 4 × 5 = 5 × 4. ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ కూడా 20 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, Brave is coded as 48 and Spear is coded as 59. How will vector be coded in that language? ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఒక కోడ్ లాంగ్వేజ్ లో బ్రేవ్ ని 48 గాను అలాగే స్పియర్ ని 59 గా కోడ్ చేసినట్లయితే మనకి అదే కోడ్ లాంగ్వేజ్ లో వెక్టర్ అనే వర్డ్ ని ఎలా కోడ్ చేస్తారని అడిగారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే బ్రేవ్, దీన్ని మనకి ఎలా కోడ్ చేయడం జరిగింది? 48 గా కోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? స్పియర్, దీన్ని ఎలా కోడ్ చేశారు అంటే 59 గా కోడ్ చేశారు. ఈ టైంలో మనకి ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ కీ రోల్ ని ప్లే చేస్తాయి అన్నమాట. మనకి ఆల్ఫాబెట్ పొజిషన్ నెంబర్స్ రాసినట్లయితే బి అంటే ఏంటి? 2, ఆర్ అంటే 18, 1, 22, 5. ఫస్ట్ వీటిని యాడ్ చేస్తే 48 వస్తుందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 వస్తుంది. 40, 42, 43 + 5 48 వచ్చింది కదా. ఒకసారి ఇది కూడా వెరిఫై చేద్దాం. 19, 16, 5, 1, 18. ఈ రెండు యాడ్ చేస్తే 20. నెక్స్ట్ 20ని ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 34. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 54. 54 5 యాడ్ చేస్తే 59 వస్తుంది కదా. అంటే మనకి ఇచ్చిన వర్డ్ లోని లెటర్స్ యొక్క కోడ్స్ ని యాడ్ చేస్తే మనకి కోడ్ లాంగ్వేజ్ లో ఉన్న ఆ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వెక్టర్ లో ఉన్న ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని యాడ్ చేయాల్సి ఉందన్నమాట. బి అంటే కోడ్ ఎంత? 22, ఐ అంటే 9, 3, 20, 15 అండ్ 18. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 40 వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక 20. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? ఈ 9, 13, 3 యాడ్ చేస్తే 12 + 15, 27. ఓకే, 7, 8, 87. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 87 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ ఇవ్వడం జరిగింది. 2 ట్రిప్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రిప్లెట్స్ లో నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ అర్థం చేసుకోవడం ద్వారా అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉన్న ట్రిప్లెట్ ని ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి సమయంలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వెరిఫై చేయాల్సి ఉంది. ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ లో కూడా లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 341. అంటే ఈ రెండింటిని యాడ్ చేయడం ద్వారా, లేకపోతే యాడ్ చేసి వచ్చిన నెంబర్ని ఏదైనా మరొక నెంబర్తో మల్టిప్లై చేయడం ద్వారా, లేకపోతే ఈ రెండు నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయడము, స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం, ఇట్లా డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెరిఫై చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ యాడ్ చేసి చూద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 31. దీనికి ఏదైనా రిలేషన్ ఉందా? ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 58 వస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని మనం 11తో మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది? మనకి 11తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ. ఎలా అంటే ఫస్ట్ డిజిట్ తీసుకుంటాం, తర్వాత 2 డిజిట్స్ ని యాడ్ చేస్తాం. 3 + 1 ఎంత? 4. తర్వాత లాస్ట్ డిజిట్ 341 వచ్చింది కదా. ఒకసారి దీన్ని కూడా వెరిఫై చేద్దాం. అంటే 8 + 5 13, 3 1 ఉంది. తర్వాత 5 వేయాలి, ఇక్కడ 1 ఉంది కదా, 6. అంటే ఇక్కడ ఏం చేస్తారనమాట? ఫస్ట్ 2 నెంబర్స్ ని యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్స్ ని 11తో మల్టిప్లై చేస్తే ఈ థర్డ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ రిలేషన్ ని ఏ ట్రిప్లెట్ కలిగి ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి 45 వస్తుంది. దీన్ని మనం 11తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 5 + 4 9 4. అంటే ఇది కాదు. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 41 వస్తుంది కదా. ఈ రెండు యాడ్ చేస్తే 2 + 9 11 1, 2 + 1 3 + 1 41. దీన్ని 11 ఇంటూ అంటే 11తో ఇంటూ చేస్తే 1, 4 + 1 5 4 451. అంటే ఇది కాదు.
నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 31 వస్తుంది. 31 11తో మల్టిప్లై చేస్తే 341 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఒకసారి ఈ రెండు యాడ్ చేస్తే 44ని 11తో ఇంటూ చేసినట్లయితే ఫస్ట్ 4 రాస్తాం, తర్వాత 4 + 4 8, తర్వాత 484. కాబట్టి మనకి 4th ఆప్షన్లో ఉన్న ఆ ట్రిప్లెట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇది ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ని ఒక సిరీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్స్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన ఆ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ని ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఒకసారి మనం ఫస్ట్ లెటర్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఏమైనా కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క కోడ్ ఎంత 24, యు యొక్క కోడ్ 21, నెక్స్ట్ ఓ అంటే 15, ఎల్ అంటే 12. ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే -3. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే -3. అంటే ఇక్కడ మనకి -3 చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లో ఫస్ట్ లెటర్ వస్తుంది. అంటే 21 నుంచి మనం 3 మైనస్ చేస్తే ఫస్ట్ లెటర్ ఏమవుతుంది 18. 18th లెటర్ ఏంటి ఆర్ కదా. అంటే మనకి ఆన్సర్ లో ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా ఆర్ అయి ఉంటుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఫస్ట్ లెటర్ ఆర్ కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అన్నిట్లో డిఫరెంట్ గా ఏముంది, ఇక్కడ సెకండ్ లెటర్ కే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, అలాగే ఇక్కడ పి క్యూ పి. కాబట్టి సెకండ్ లెటర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ లెటర్ ఏముంది ఈ ఉంది, అంటే 5, ఇక్కడ 8, నెక్స్ట్ ఇక్కడ 14, ఇక్కడ 17. అంటే ఈ సందర్భంలో ఏం చేయడం జరిగింది +3 చేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి +3 చేశారు కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 8కి 3 యాడ్ చేయాలి. 8కి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది 11th లెటర్. 11th లెటర్ ఏంటి కే. మనకి 4th ఆప్షన్ లో సెకండ్ లెటర్ నాకు కే లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ లెటర్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ లెటర్ ఏముంది జే, అంటే ఇక్కడ 10, నెక్స్ట్ ఇక్కడ 13, నెక్స్ట్ ఇక్కడ 19, నెక్స్ట్ 22. ఇక్కడ కూడా మనకి ఏం చేశారంటే 3ని యాడ్ చేశారు. ఇక్కడ 19కి 3 యాడ్ చేస్తే 22 కదా. కాబట్టి 13కి 3 యాడ్ చేస్తే 16th లెటర్. మనకి 16th లెటర్ పి కదా. మనకి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో మిగిలాయి, అందులో థర్డ్ లెటర్ పి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే 2 కన్క్లూజన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ ని అర్థం చేసుకుని వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్లయితే కరెక్ట్ గా అప్పుడు మనం కన్క్లూజన్ ఇచ్చిన కన్క్లూజన్స్ లో ఏది ఫాలో అవుతుంది ఏది ఫాలో అవ్వడం లేదని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఈ సిలాగజం ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆల్ నోట్ బుక్స్ ఆర్ పింక్. అంటే ఇక్కడ నోట్ బుక్స్ నేమో ఎన్ అనుకుందాం, అంటే నోట్ బుక్స్ అన్ని నోట్ బుక్స్ కూడా పింక్ అన్నమాట, పింక్ కలర్ లో ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ ఆల్ పింక్స్ ఆర్ షర్ట్స్. అంటే పింక్స్ అన్ని కూడా మనకి ఏమవుతున్నాయి షర్ట్స్ ని ఎస్ అనుకుందాం. నెక్స్ట్ సమ్ షర్ట్స్ ఆర్ ట్రౌజర్స్. సమ్ షర్ట్స్ లో కొన్ని, అంటే ఇది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇలా ఇది టీ, ఇది షర్ట్ ఇలా ఉండొచ్చు, లేకపోతే దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే దీన్ని కూడా ఇంటర్సెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది డిసైడ్ చేయలేము మనం సమ్ అని వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం కన్క్లూజన్ చదివినట్లయితే ఆల్ ట్రౌజర్స్ ఆర్ నోట్ బుక్స్. అంటే అన్ని ట్రౌజర్స్ కూడా మనకి నోట్ బుక్స్ అవుతాయంటే ఇది డిసైడ్ చేయలేం కదా. మన సర్కిల్ ఇలా ఉండొచ్చు, లేకపోతే దీని నుంచి ఇలా ఉండొచ్చు, కాబట్టి దీన్ని మనం కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం, ఇది ఫాలో కావడం లేదు కన్క్లూజన్. నెక్స్ట్ సమ్ ట్రౌజర్స్ ఆర్ పింక్. అంటే సమ్ ట్రౌజర్స్ ఆర్ పింక్, ఇవి ట్రౌజర్స్ ఇవి పింక్, ఇది కూడా డిసైడ్ చేయలేం కదా. సర్కిల్ ఇలా ఉంటే కాకపోవచ్చు, ఇలా ఉంటే కావచ్చు, కాబట్టి ఇది కూడా మనకి ఫాలో కావడం లేదు. అంటే 2 కన్క్లూజన్స్ కూడా ఫాలో కావడం లేదు. ఓన్లీ కన్క్లూజన్ 1 ఇది కాదు, బోత్ కన్క్లూజన్స్ ఫాలో కాదు, నెయిదర్ కన్క్లూజన్ 1 నార్. నెయిదర్ నార్ అంటే ఏంటి, అది కాదు ఇది కాదు, అంటే ఏ ఒక్కటి ఫాలో అవడం లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఇక్కడ
కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది. ఏ యాష్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, ఏ అంట బి అంటే ఏ బి యొక్క కుమార్తె, ఏ అంట బి అంటే ఏ బి యొక్క భర్త, ఏ పర్సంటైల్ బి అంటే ఏ బి యొక్క భార్య, ఏ స్టార్ బి అంటే ఏ బి యొక్క కుమారుడు. అయితే ఈ స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏకి జి ఏమవుతాడు అనేది, అంటే ఏ అనే పర్సన్ జికి ఏమవుతాడో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏజి అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుంది ఈ స్టేట్మెంట్. ఇక్కడ జి ఉన్నాడు, ఇక్కడ ఏ, కాబట్టి దీనికి మనం ఫస్ట్ ఫ్లో చార్ట్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ జి ఎట్ కే, జి ఎట్ అంటే ఏంటి, డాటర్, అంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి డాటర్. ఫస్ట్ పర్సన్ ఎవరు, జి, సెకండ్ పర్సన్ కే, అంటే జి అనే పర్సన్ డాటర్ కాబట్టి సర్కిల్ లో ఉంచుతాం. ఓకే, ఇది ముందు జనరేషన్ అంటే కే అన్నమాట. ఇది మేలో ఫిమేలో మనకి తెలియదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఎట్ ఉంది, ఇక్కడ కూడా ఎట్ ఉంది, అంటే ఇక్కడ కే అనే పర్సన్ బికి డాటర్, అంటే దీని కూడా ఫిమేల్, అంటే బి ఇంకో ముందు జనరేషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బి యొక్క జనరేషన్ తెలియదు మనకి. నెక్స్ట్ దీన్ని కూడా డిసైడ్ చేసాం. నెక్స్ట్ బి పర్సంటైల్ ఏ, పర్సంటైల్ అంటే ఏంటి, వైఫ్, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి వైఫ్, అంటే ఇక్కడ బి అనే పర్సన్ ఏకి వైఫ్ కదా, అంటే ఇక్కడ మనకి బి అనే పర్సన్, బి అంటే ఇక్కడ మనకి బి ఎవరికి, ఏకి వైఫ్, అంటే ఏ ఇది అనమాట. వీళ్ళిద్దరూ ఏంటనమాట, కపుల్, పెయిర్ అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, జి ఏకి ఎలాంటి సంబంధం ఉంది. ఇక్కడ జి అనే పర్సన్ కి ఏ ఏమవుతాడు అంటే ఇతను కుమార్తె యొక్క కుమార్తె, అంటే ఏమవుతుంది, తనకి ఇతను ఏమవుతాడు, మదర్ కి ఫాదర్ కదా, అంటే మదర్స్ ఫాదర్, అంటే తల్లికి తండ్రి, కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th one, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రావెల్ ఈజ్ రిటన్ యాజ్ 156, person is written as 174, how will almond be written as in that language. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ లో ట్రావెల్ ఏమో 156 గాను, పర్సన్ ఏమో 174 గాను కోడ్ చేసినట్లయితే ఆల్మండ్ ని ఎలా కోడ్ చేస్తారు అంటే అనమాట. ఒకసారి మనం ట్రావెల్ ఎలా కోడ్ చేశారు, 156 గా కోడ్ చేశారు. అలాగే తర్వాత పర్సన్ దీన్ని ఎలా కోడ్ చేశారు, 174. ఒకసారి వీటి కోడ్స్ రాద్దాం, 20, 18, 1, 22, 5, 12. వీటిని యాడ్ చేసి చూద్దాం. అన్నిటిని యాడ్ చేసినట్లయితే ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 40 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20, 21, 26, 38, అంటే 78 వచ్చింది. ఈ 78 కి 156 కి ఏమైనా సంబంధం ఉందేమో చూసినట్లయితే ఈ 78 ని ఇంటూ 2 చేసినట్లయితే, అంటే 2తో మల్టిప్లై చేసినట్లయితే 156 వస్తుంది. ఒకసారి దీన్ని కూడా వెరిఫై చేద్దాం. పి అంటే 16, 5, 18, 19, 15, 14, ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 20 వస్తుంది. 50, 60, 70, 79, 79 కి 8 యాడ్ చేస్తే 87 కదా, 87 వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 87 కి 74 కి ఏమైనా సంబంధం ఉందంటే దీన్ని కూడా మనం 2తో మల్టిప్లై చేస్తే 174 వస్తుంది కదా. అంటే ఏం చేయాలన్నమాట, ఇచ్చిన వర్డ్ లో ఉన్న ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని యాడ్ చేసి వాటిని డబుల్ చేయాలి, అంటే 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఆల్మండ్ ALMOND కోడ్స్ రాద్దాం. ఫస్ట్ 1, 12, 13, 15, 14 and 4. ఓకే, 18 కి 10 యాడ్ చేస్తే 28, 5 యాడ్ చేస్తే 33, 33 కి 13 యాడ్ చేస్తే 46, 46 కి 12 యాడ్ చేస్తే 58, అంటే 59 వచ్చింది ఇక్కడ టోటల్. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 9 2s are 18, 1 ఉంది, 2 5s are 10 + 1 11, అంటే 118. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6 candidates ఆనంద్, బాలు, చరణ్, దినేష్, ఇమ్రాన్ and Farhad were seated on a circular table
ఫర్ గ్రూప్ డిస్కషన్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక టేబుల్ చుట్టూ లోపల వైపు చూస్తూ 6 పర్సన్స్ కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు కండిషన్స్ చదివినట్లయితే దినేష్ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఇమ్రాన్ అండ్ బాలు. అంటే దినేష్ అనే పర్సన్ ఇమ్రాన్ కి బాలుకి మధ్యలో కూర్చున్నాడు. అంటే ఈడిబి ఈ విధంగా అయినా కూర్చోవచ్చు, లేకపోతే బిడిఈ. ఈ రెండు సందర్భాల్లో కూడా మనకి దినేష్ ఎక్కడికి వస్తాడు, వాళ్ళిద్దరు మధ్యలోకి వస్తాడు కదా. వైల్ చరణ్ ఈజ్ సిట్టింగ్, అంటే చరణ్ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఆనంద్ అండ్ ఫర్హాన్. అంటే చరణ్ అనే పర్సన్ ఆనంద్ కి ఫర్హాన్ కి మధ్యలో కూర్చున్నాడు. అంటే ఇలా ఉండొచ్చు, లేకపోతే మనకి ఈ విధంగా కూడా ఉండొచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏ కేసు అయినా కావచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఫర్హాన్ ఈస్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బాలు. అంటే ఫర్హాద్ అనే పర్సన్ బాలుకి వెంటనే కుడివైపున కూర్చున్నట్లయితే, అంటే ఇక్కడ బాలు ఇక్కడ కూర్చున్నాడు, బాలు పక్కనే ఎవరు కూర్చున్నాడు, కుడివైపున ఫర్హాన్ కూర్చున్నాడు. అప్పుడు మనకి హూ ఈజ్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ దినేష్, అంటే దినేష్ కి కుడివైపున ఎవరు కూర్చున్నారు అన్నాడు. ఇలా సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది రైట్ అయితే ఇది లెఫ్ట్ అవుతుంది, వీళ్ళ ఆపోజిట్ వాళ్ళకి ఇది రైట్ అయితే ఇది లెఫ్ట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరు ప్లేసెస్ కన్ఫర్మ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి బాలుకి కుడివైపున ఎవరు ఉండాలి, ఫర్హాద్ ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి బాలుకి కుడివైపున ఎవరు వస్తున్నారు, మనకి దినేష్ వస్తున్నాడు. కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఈడిబి తర్వాత ఎవరు వస్తారు, ఎఫ్ వస్తారు. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఎఫ్ కి ఎడమ వైపున ఎవరు ఉండాలి, బి ఉండాలి. కానీ ఇందులో ఎవరున్నారు, సి ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే ఎఫ్సిఏ. అంటే ఇప్పుడు ఆర్డర్ ఏమవుతుందన్నమాట, ఈ డి బి ఎఫ్ సిఏ ఈ ఆర్డర్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టైనా సరే ఈ ఆర్డర్ రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రాసాం, డి బి ఎఫ్ సిఏ ఇది అన్నమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దినేష్ కి కుడివైపున ఎవరు కూర్చున్నారు, ఇది దినేష్ కి రైట్ సైడ్ అయితే ఇది కదా, ఎవరు కూర్చున్నారు, బాలు కూర్చున్నాడు. కాబట్టి మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుందా, 4th వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. 6 friends PQRST and U are sitting around a circular table facing the center. ఇక్కడ కూడా మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక టేబుల్ చుట్టూ 6 friends లోపల వైపు చూస్తూ కూర్చున్నారు. ఓకే, ఒక టేబుల్ అంటే సర్క్యులర్ టేబుల్ చుట్టూ అన్నమాట. ఇప్పుడు కండిషన్ చదువుదాం. P6 సెకండ్ టు ద రైట్ ఆఫ్ U. అంటే P అనే పర్సన్ U కి సెకండ్ ప్లేస్ లో రైట్ వైపు సెకండ్ ప్లేస్ లో కూర్చున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇక్కడ ఉన్నాడంటే ఇది ఫస్ట్ ప్లేస్, రైట్ ఫస్ట్ ప్లేస్, రైట్ సెకండ్ ప్లేస్, అంటే పి ఇక్కడ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఇక్కడ మనకి క్యూ డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఆర్ ని డిసైడ్ చేయలేము. నెక్స్ట్ ఎస్ అండ్ ఆర్ బోత్ ఆర్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ పి. అంటే ఎస్ ఆర్ పి కి నైబర్స్. అంటే పి ఎక్కడ ఉండాలి, ఎస్ కి ఆర్ కి మధ్యలో ఉండాలి. ఒకవేళ మనకి ఎస్ ఇక్కడ వస్తే ఆర్ ఇక్కడ వస్తాడు, ఒకవేళ మనకి ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ ఎస్ వస్తాడు. ఈ రెండిట్లో ఏదైనా సాధ్యం కావచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. R6 థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. R6 థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఒకవేళ ఆర్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, అంటే అక్కడ ఎక్కడ ఉండాలి మనకి, క్యూ కి థర్డ్ సైడ్, రైట్ సైడ్ థర్డ్ వైపు క్యూ. అంటే ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్, అంటే ఇక్కడ క్యూ ఉంటేనే ఇక్కడ ఆర్ సాధ్యం అవుతుంది కదా. కానీ మన ఇక్కడ క్యూ ఉంటే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ యూ ఉన్నాడు, ఆల్రెడీ యూ ఆక్యుపై చేశారు కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆర్ ఇక్కడే ఉండాలన్నమాట ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఎస్ ఎవరు వస్తారు, ఎస్ వస్తే ఇక్కడ మనకి ఆర్ వస్తాడనమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్యూ రాసాం అనుకోండి, చూడండి దీనికి రైట్ సైడ్ 1 2 3 థర్డ్ ప్లేస్ లో ఆర్ వస్తాడు. ఓకే, ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు, ఎవరు మనకి టీ. అంటే ఇక్కడ టీ ఇక్కడికి వస్తాడనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, హూ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ పి. అంటే క్యూ కి పి కి మధ్యలో కూర్చున్న వాడు ఎవరు, పి ఇక్కడ ఉన్నాడు,
అంటే క్యూ ఇక్కడ ఉన్నాడు, ఇద్దరికి మధ్యలో ఎవరికి ఇచ్చినారు ఎస్, అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్, ఇది మనకి పిక్చర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో ఉన్న సింబల్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో ఒకే సింబల్ ఉంది, క్రాస్ సింబల్, తర్వాత రెండు సింబల్స్ ఉన్నాయి 3, 4, 5, తర్వాత ఎన్ని ఉండాలి 6 ఉండాలి. ఎందులో అయినా 6 లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అన్నిట్లో కూడా మనకి 6 సింబల్సే ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా మూవ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ క్రాస్ ఈ కార్నర్ లో ఉంది, తర్వాత ఎక్కడికి వచ్చింది ఈ కార్నర్ లోకి, అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఈ కార్నర్ లోకి వచ్చింది, మళ్ళీ ఈ కార్నర్ లోకి వచ్చింది, మళ్ళీ ఈ కార్నర్ లోకి వచ్చింది. అంటే తర్వాత ఏ కార్నర్ లోకి రావాలి, ఈ కార్నర్ లోకి రావాలి. అలాంటి ఆప్షన్స్ ఇందులో లేదు, ఎలిమినేట్ చేయొచ్చు, ఇందులో లేదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంటే ఇక్కడ వెనక సైడ్ ఒక సింబల్ యాడ్ అయింది, తర్వాత ముందు సైడ్ ఒక సింబల్ యాడ్ అయింది, తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక సింబల్ యాడ్ అయింది, తర్వాత మనకి ముందు సైడ్ ఒక సింబల్ యాడ్ అయింది, తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చి బ్యాక్ సైడ్ ఒక సింబల్ యాడ్ అవ్వాలి. అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఆల్రెడీ 2 సింబల్స్ ఉన్నాయి, 3 సింబల్స్ ఉండాలి మనకి. ఇక్కడ చూడండి 3 సింబల్స్ ఉన్నాయి, ఇందులో మనకి 2 సింబల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 12th వన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ లో ఇందులో ఏదో ఒక భాగం ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఎగ్జాక్ట్లీ అదే భాగాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ లో దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనకి ఒకసారి ఈ పాట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే 2 సర్కిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉందే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఈ పార్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈ పార్ట్ లేదు, ఈ పార్ట్ లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఈ లైన్ సెగ్మెంట్ లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ భాగం లేదు, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఇది మనకి కూడా లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి మనం ఫస్ట్ లెటర్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ అంటే 1 దాని కోడ్, ఇక్కడ 5, ఇక్కడ 13, 17. ఒకసారి ఇక్కడ ఎంత యాడ్ చేశారు 4 యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 4 యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మనం క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ లో 4 యాడ్ చేస్తే మనకి 5 కి 4 యాడ్ చేస్తే 9th లెటర్ అవుతుంది అనమాట. అన్నిట్లో కూడా మనకి 9th లెటర్ ఉంది అన్ని ఆప్షన్స్ లోని. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ K ఉంది అంటే 11, ఇక్కడ N 14, T 20, W 23. ఇక్కడ ఎంత యాడ్ చేశారు 3 యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి 3 యాడ్ చేశారు. అంటే 14 కి 3 యాడ్ చేస్తే ఎంత 17. అంటే ఫస్ట్ ఇది లెటర్ I, 17th లెటర్ ఏంటి మనకి Q. Q లేని ఆప్షన్ ఏదైనా ఉంటుందని ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు థర్డ్ లెటర్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ లెటర్ ఏంటి E అంటే 5, 7, నెక్స్ట్ ఇక్కడ 11, నెక్స్ట్ 13. ఇక్కడ ఎంత యాడ్ చేశారంటే 2 యాడ్ చేశారు +2. ఇక్కడ 11 కి 2 యాడ్ చేశారు. అంటే ఇప్పుడు మనం 7 కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9th లెటర్ అంటే I రావాలి మనకి. I ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 14th వన్, ఇది మనకి నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఈ నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ని డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా చాలా వరకు ఆన్సర్ రాబట్టవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంక్రీజ్ అయింది అంటే పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళా పెరిగింది, తర్వాత తగ్గింది. ఇలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని ఐడెంటిఫై చేయాలి. అంటే రెండు సిరీస్ ని కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒకటి వచ్చి ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ +1, నెక్స్ట్ ఇక్కడ +3, నెక్స్ట్ ఇక్కడ +5. అంటే వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే 1, 3, 5 ఇవేం నెంబర్స్ ఆడ్ నెంబర్స్. కాబట్టి 5 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య ఏంటి 7 కదా, అంటే 7 యాడ్ చేయాలి. అంటే 59 కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 66. ఇదే మనకి
క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇదొక గ్రూప్ అంటే ఇదొక పెయిర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఇదొక పెయిర్. నెక్స్ట్ ఈ పెయిర్ లో క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఈ రెండింటికి సంబంధం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఎక్స్ప్లెయిన్, EXPLAIN, దాన్ని మనకి AEILPN ఎక్స్. ఒకసారి కోడ్స్ రాసినట్లయితే ఇదేమో 5, 24, 16, 12, 1, 9 అండ్ 14. నెక్స్ట్ 1, ఇది 5, 9, నెక్స్ట్ 12, 16, 24. అంటే వీటన్నిటినీ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ లో రాస్తారు అనుకుందాం. సెకండ్ వన్ కూడా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. MEDICAL మెడికల్, AEICDLM. ఓకే, ఒకసారి కోడ్స్ రాసి చూస్తే 13, 5, 4, 9, 3, 1, 1, 1, 5, 9, 3, 4, 12, 13. కానీ ఇక్కడ మనకి ఆర్డర్ మిస్ అయింది కదా, 1, 5, 9 తర్వాత 3, 4 వచ్చాయి. అంటే ఇంకొక లాజిక్ ఏదో అప్లై చేయడం జరిగింది. ఒకసారి మనం వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలో మనకి ఈ ఏ ఇవి రెండు కూడా వొవెల్స్, ఇంగ్లీష్ లో అక్షరాలు కదా, వాటిని ముందు రాసేసారు. అంటే వాటిని అసెండింగ్ ఆర్డర్ లో అంటే ఆరోహణ క్రమంలో ముందు రాశారు. మిగిలినవన్నీ కాన్సనెంట్స్, వాటిని ఆరోహణ క్రమంలో రాయడం జరిగింది. ఇందులో చూడండి EIA ఈ మూడు కూడా వొవెల్స్ కాబట్టి వాటిని ఆర్డర్ రాస్తే ఇదేమో ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది. ఇంకా మిగిలిన వాటిలో చిన్న నుంచి పెద్దకి రాస్తే CDLM. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం PRIBACY ఇందులో మనకి వొవెల్స్ ఏమున్నాయో చూద్దాం. ఐ ఉంది, ఏ ఉంది, ఆ రెండు ముందు వస్తాయి మనకి. అంటే రెండిట్లో ఫస్ట్ వచ్చేది అంటే ఏ కదా, AI. ఫస్ట్ AI రావాలి. AI లేనిది ఏమైనా ఉందా? ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసాను. తర్వాత మిగిలిన వాటిల్లో ఇంకా ఈ రెండింటిని మనం మినహాయించినట్లయితే ఇది 16, 18, 22, 3, 25. ఇప్పుడు మిగిలిన వాటిలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? థర్డ్, ఇది కదా చిన్నది కాబట్టి C. నెక్స్ట్ తర్వాత P, తర్వాత R, తర్వాత B, లాస్ట్ లో Y వస్తుంది. AICPRBY, AICPRBY సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇవి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ వర్డ్స్ ని మనం డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేయాల్సి ఉందన్నమాట. అంటే మనకి ఫస్ట్ డిక్షనరీలో చూసినప్పుడు ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది, తర్వాత ఏ వర్డ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అయితే అన్నిటిలో కూడా మనకి ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేము, వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఇంకా మిగిలిన థర్డ్ లెటర్ ఇక్కడ ఈ ఉంది, AEOI. ఆ లెటర్స్ లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ. కాబట్టి ఫస్ట్ ఏ వర్డ్ వస్తున్నాడా? సెకండ్ వర్డ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే దీన్ని డిసైడ్ చేసేసాం. ఇంకా మిగిలిన వాటిలో ఈ వస్తుంది, మళ్ళీ ఈలో ఈ రెండిట్లో ఈనే ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ తర్వాత లెటర్ ఏ ఉంది రెండిట్లో, దాన్ని కూడా ఎలిమినేట్ చేసేసాం. ఇంకా తర్వాత ఇక్కడ డి ఉంది, కే ఉంది. డి ఫస్ట్ వస్తుంది కాబట్టి అంటే సెకండ్ వర్డ్ తర్వాత ఫస్ట్ వర్డ్ వస్తుంది. అది ఎక్కడ ఉంది? మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి వెరిఫై చేయొచ్చు సెకండ్. నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇది థర్డ్ వస్తుంది కదా, అంటే ఇది థర్డ్ 2, 1, 3 వస్తుంది. తర్వాత ఈ రెండింటిని డిసైడ్ చేస్తే మనకి ఐ కంటే ముందు ఐలో ఐ ఫస్ట్ వస్తుంది కాబట్టి తర్వాత ఈ లెటర్ వస్తుంది, ఈ వర్డ్ వస్తుంది అంటే 5. ఇంకా లాస్ట్ లో 4th వన్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఇది మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్. అయితే మిర్రర్ ఎక్కడ ఉంచారంటే కింద భాగంలో MN పొజిషన్ లో ఉంచడం జరిగింది. అది మనకి వాటర్ ఇమేజ్ కింద వస్తుంది అనమాట. అంటే రివర్స్ అవుతుంది మనకి, ఇక్కడ ఇమేజ్ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ సేమ్ అలానే ఉంటుంది.
నెక్స్ట్ సి కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది, దీన్ని బట్టి డిసైడ్ చేయలేము. ఇది మాత్రం ఎలా మారుతుంది మనకి ఇలా మారుతుంది అన్నమాట. అలా లేనిది ఏమైనా ఉంటే డిసైడ్ చేసేసేయచ్చు. ఇక్కడ చూడండి ఇది కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎం ఓకే. నెక్స్ట్ తర్వాత చూద్దాం బి ఎలా వస్తుంది మనకి ఇలా రివర్స్ లో వస్తుంది. ఇది కాదు, ఎందుకంటే ఇది టాప్ అయిపోయి ఉంది. నెక్స్ట్ 5 ఎలా వస్తుంది ఇలా రివర్స్ లో వస్తుంది, తలక్రిందులుగా వస్తుంది. మనకి ఫస్ట్ ఆప్షన్ లో తలక్రిందులుగా లేదు కదా, ఎలా ఉంది మనకి రివర్స్ అయింది అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అని అర్థమైపోతుంది. కాబట్టి మనం రాసుకుని వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ 18th వన్, ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ ఈక్వేషన్ లో 2 సింబల్స్ ని ఇంటర్చేంజ్ చేశారు, అంటే ఒక దానిలో నుంచి మరొకటి మార్చడం జరిగింది అనమాట. ఆ రివర్స్ చేసిన, ఇన్వర్ట్ చేసిన, ఇంటర్చేంజ్ చేసిన ఆ పెయిర్ ఆఫ్ సింబల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనం డివిజన్ బేస్ చేసుకుని ఏమైనా ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఇక్కడ చూడండి ప్లస్ డివిజన్, అంటే ప్లస్ లో డివిజన్ రాసాం. అంటే ఈ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాము, డివైడెడ్ బై ప్లేస్ లో ప్లస్ పెట్టాం. అప్పుడు 8 టేబుల్ 40లో పోతుంది. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అంటే మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై ప్లేస్ లో మైనస్, అంటే ఇక్కడ డివైడెడ్ బై. నెక్స్ట్ డివైడెడ్ బై ప్లేస్ లో మనం ఇక్కడ మైనస్ పెట్టాం. అప్పుడు కూడా మనకి ఇక్కడ 14th టేబుల్ 112లో పోతుంది కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయలేము. ఒకసారి మనం ఫస్ట్ గ్రూప్ ని సెలెక్ట్ చేద్దాం. అంటే మనం ఏం చేయాలి, ప్లస్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ దీని ప్లేస్ లో ప్లస్ పెట్టాలి, దీని ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి. అప్పుడు మనం ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివైడెడ్ బై ఉంచాలి. ఏది చేయాలి, డివిజన్ చేయాలి. అంటే ఇది డివిజన్ చేయాలి. 8 టేబుల్ 40 ఎంత అయిపోతుంది, 5 టైమ్స్. ఓకే, ఇక్కడ మనకి 112 మైనస్ 14 ప్లస్ 5 ఇంటూ 12 అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఇది 60 వస్తుంది. అంటే 112 మైనస్ 14 ప్లస్ 60. ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేస్తే లార్జ్ నెంబర్ వస్తుంది, అందులోంచి 14 మైనస్ చేస్తే మనకి 60 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సెట్ ని అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి సెకండ్ సెట్ లో ఏమి ఇచ్చారు మనకి, ప్లస్ ని ఇంటూని ఇంటర్చేంజ్ చేశారు. అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్ లో ఇంటూ ప్లేస్ లో ప్లస్ అనుకుందాం. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ 14/40 వస్తుంది. అంటే 14/40 వస్తుంది. ఇక్కడ ఇంటూ 8, ఈ 8 టేబుల్ ఇందులో 5 టైమ్స్ పోయినప్పటికీ 5 టేబుల్ 14 పోయే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. అంటే డివైడెడ్ బై ప్లేస్ లో మనం మైనస్ ఉంచాలి, దీని ప్లేస్ లో మనం మైనస్ ఉంచాలి, అలాగే మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై ఉంచాలి. అంటే ఇది డివిజన్ చెక్ చేస్తే ఇలా ఎలా రాస్తాం, 112/14. తర్వాత ఏమొస్తుంది, మైనస్ 40 ప్లస్ 8 ఇంటూ 12. ఓకే, ఇందులో మనకి ఇది 8 టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది కదా. 8 టైమ్స్ 7 టేబుల్ కట్ చేద్దాం. ఫస్ట్ 2 టైమ్స్ 7 1 7 42 6 7 40. అంటే మళ్ళీ 8 టైమ్స్ పోతుంది. అంటే 8 మైనస్ 40 ప్లస్ 8 12 ఎంత అవుతుంది, 12 8 8 2 16 6 1 8 1 8 ప్లస్ 1 96. తర్వాత ఎడిషన్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 104 మైనస్ 40. 104 నుంచి 40 మైనస్ చేస్తే మనకి 64 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే DOWN, నెక్స్ట్ BKCL. కోడ్స్ రాద్దాం. 4 15, నెక్స్ట్ 23 14, నెక్స్ట్ 22 11 3 12. ఇక్కడ 4 కి 18 యాడ్ చేశారు. నెక్స్ట్ 15 కి లోంచి 4 మైనస్ చేశారు. ఒకసారి రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 26 వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేసిన మనకి 26 వస్తుంది.
ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా మనకి 26 వస్తుంది, అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా 26 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద కోడ్స్ మనకి 26 అవుతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చేద్దాం. హోమ్ HOME కోడ్స్ రాసినట్లయితే 8, 15, 13, 5, 26 రావాలి. దీని ఆపోజిట్ గ్రూప్ ని యొక్క కోడ్స్ ని యాడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలంటే 26 లోంచి 8 మైనస్ చేయండి అంటే 18 రావాలి. 26 లోంచి 15 మైనస్ చేయండి 11 రావాలి. 26 లోంచి 13 మైనస్ చేస్తే 13, 26 లోంచి 5 మైనస్ చేస్తే 21. ఇప్పుడు యాడ్ చేస్తే 26 వస్తుంది చూడండి. 18th లెటర్ ఏంటి? R K M, 21st లెటర్ U, RKMU. ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th, ఇది మనకి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మనకి నెంబర్స్ అనేది గ్రాడ్యువల్ గా ర్యాపిడ్ గా కూడా పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ నెమ్మదిగా పెరిగింది కానీ రెండింటికి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మనకి మల్టిప్లికేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మరి 23ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 24 వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఈ 23ని 1తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసాం అనుకోండి 24 వస్తుంది. 23 1s are 23, 1 యాడ్ చేస్తే 24. ఇప్పుడు ఈ 24ని 2తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. అంటే ఇప్పుడు 2 యాడ్ చేస్తే 50 వస్తుంది అన్నమాట. ఇప్పుడు 50ని 3తో మల్టిప్లై చేస్తే 150 వస్తుంది. దానికి 3 యాడ్ చేస్తే 153 వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ప్యాటర్న్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి, 4 యాడ్ చేయాలి. ఇప్పుడు 153ని మనం 4తో మల్టిప్లై చేద్దాం. 3 4s are 12, 1, 5 4s are 20 plus 1 21, 2, 4 1s are 4 plus 2 6. మల్టిప్లై చేసాము. ఇప్పుడు యాడ్ చేయాలి, 4ని యాడ్ చేయాలి. అంటే 6 1 6 అంటే 616. ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం 11th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.